ఫ్రెండ్స్, ఈరోజు మహాభారతం. దీనికి ఈ పేరు పెట్టేందుకు ముందు వేరే పేరు ఉండేది. నేమ్లో ఏముంది అంటారా? భలే చెప్పారండి. ఆ అసలు పేరు ఏమిటంటే ఆ వివరాలు కొద్దిగా చెప్పుకుందాం. మహాభారతం మూల కథ 8800 శ్లోకాలతో ఉంది. దానిని వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే మరి వినాయకుడు గంటంతో రాశాడు. దాని పేరు జయం. యతో ధర్మ తతో జయ. ఇది మహాభారతం బోధించేటటువంటి నీతి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఈ మహాభారత కథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, మరి పితృలోకంలో చెప్పడానికి దేవల మహర్షిని, ఇంకా గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి సుఖ మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, ఇంకా మానవలోకంలో చెప్పడానికి తన శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షిని నియమించారు వ్యాసుల వారు. మరి పంచమ వేదంగా భావించాలి ఈ మహాభారతాన్ని. మహాభారతం చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, విన్న కొద్దీ ఉత్సాహం వస్తుంది. సో ఈ మహాభారత కథని వైశంపాయనుడు జనమేజయునికి సర్పయాగం సమయంలో చెప్పారు. వాళ్ళిద్దరికి వచ్చినటువంటి డౌట్స్, క్లారిఫికేషన్స్ ఇవన్నీ కలుపుకొని 24,000 శ్లోకాల విజయం అలా ఎక్స్పాండ్ అయ్యింది. ఆ తరువాత సూత మహాముని నైమిసారణ్యంలో సౌనకాది మహామునులకు ఈ మహాభారత కథ చెప్పడం జరిగింది. సో వాళ్ళందరి డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, ఇంకా ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు ఇవన్నీ కలుపుకొని 1,00,000కు పైగా శ్లోకాలతో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి శ్రీ మహాభారతం తయారయ్యింది. సో క్రోనాలజీ ఆఫ్ మహాభారతం ఏమిటంటే ఫస్ట్ జయం, తరువాత విజయం, ఆ తరువాత శ్రీ మహాభారతం. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాగే ఇంకా బోలెడు విషయాలు, విశేషాలు మీతో చెప్పటానికి నేను రెడీ. మీరు రెడీయా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.